ఒక రోజులో 60 నిమిషాల టైం అనేది మన హెల్త్ని, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంటే నమ్మగలరా? ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉండమని చెప్తుంటారు, కానీ పాజిటివ్గా ఉండడం ఎలా? పాజిటివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ఈ వీడియోలో చూద్దాం. మనం నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 60 మినిట్స్ని మనం ఎలా అయితే స్టార్ట్ చేస్తామో మన డే కూడా అలాగే ఉంటుంది. ఎవ్రీడే మనం ఎర్లీ మార్నింగ్ ఒక యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, ఇంకా మన ఆలోచన విధానం అనేది మారుతుంది, మన పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పటి వరకు మనకి ఏదైనా యాక్టివిటీ లేకుంటే మార్నింగ్ ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. అకార్డింగ్ టు సైకాలజీ, ఏదైనా వర్క్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తే దాన్ని 21 డేస్ వరకు దాన్ని కంటిన్యూ చేయాలి. ఇలా చేయడం ద్వారా మన బాడీ అనేది దానికి అలవాటు పడుతుంది, ఇంకా ఆ కొత్త చేంజెస్ని బాడీ అలవాటు చేసుకుంటుంది. ఒకవేళ మనకు ఎలాంటి యాక్టివిటీ ఇప్పటి వరకు లేకుంటే ఏదో ఒక యాక్టివిటీని స్టార్ట్ చేయండి. యోగా కానీ, ఏది ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం ద్వారా 21 డేస్లో ఆ మార్పు అనేది మీరు గమనిస్తారు. తర్వాత మనం చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. ఇంకా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది అలవడుతుంది. దీంతోనే ఎప్పుడైనా సరే మనం ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాని వెనకాల ఇంకో నెగిటివ్ థాట్ ఇలా వస్తూనే ఉంటాయి. వచ్చి లాస్ట్కు డిప్రెషన్కి గురవుతాం. అలా జరగకూడదు అంటే మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, లేదా ఎక్స్టర్నల్ మోటివేషన్ అన్న తీసుకోవాలి. ఏదైనా మనం కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు మన మనసు అనేది, మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం అనే నెగిటివ్ థాట్స్ అనేవి కలిగిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే మనకి సెల్ఫ్ మోటివేషన్ లేదా ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అది చేయడం ద్వారా, అది కనుక మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే మనం కొత్త మార్పుని ఈజీగా ఆహ్వానించవచ్చు. డైలీ మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా సెల్ఫ్ మోటివేషన్ ఇంకా పాజిటివ్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా అలవడుతుంది. ఎప్పుడైనా సరే మనం ఆలోచించే తీరును బట్టే మన లైఫ్ డిజైన్ అవుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరుగుద్ది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా జరుగుతుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.